హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వీడియో అయితే ఈరోజు తీయడానికి అస్సలు ఓపిక లేదు, ఒంట్లో అస్సలు బాగోలేదు. ఏం కాదు, నైట్ నిన్న వేడి చేసిందని చెప్పాను కదా వీడియోలో. బాగా గొంతు నొప్పి వచ్చేసి జలుబు చేసేసింది. రాత్రి ఫీవర్ వచ్చినట్టుగా అయిపోయి చాలా నీరసం వచ్చేసింది. సో మార్నింగ్ అసలు లెగలేకపోయాను. 5:30కి మెలకు వచ్చింది, కానీ ఆ టైంలో చలిలో లేగలేక ఇంకా పడుకుని పోయాను. ఇప్పుడైతే టైం వచ్చి అగో 10 అయింది. ఇదిగో మంచం మీద అయితే నీట్గా బెడ్షీట్ అవన్నీ వేసేసాను. మా పాప ఆడుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేయాలండి. టైం 10 అయింది. నేను 9కి లేచాను. లేచిన తర్వాత బట్టలు అవి తడిపేసుకొని అంట్లన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఇంకా మంచం మీద బెడ్షీట్ అవన్నీ నీట్గా వేసేసాను. ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. మా పాప అయితే తెగ ఏడుస్తుంది. మనకి బాగోనప్పుడే పిల్లలు కూడా పేచీ పెడతారు. ఎంత మనకి బాగోపోయినా మన పని మనమే చేసుకోవాలి కదా. సో ముందు టిఫిన్ వేసేస్తాను, తర్వాత ఇంట్లో పని వంట అవన్నీ మెల్లగా చేసుకుంటాను. మా హస్బెండ్ అయితే తనకి డ్యూటీ ఉందని వెళ్ళిపోయారు. టిఫిన్ నేను బయట చేస్తానని చెప్పి కంట్లో వేసుకున్నాను. ఎండ వచ్చేసింది బాగా. బట్టలు అయితే ఇవి ఉన్నాయి, తడిపేశాను. ఎండ కూడా బాగా వచ్చేసింది, చాలా అంట్లు ఉన్నాయి. ఇదిగోండి గిన్నెలు అయితే కడిగేశాను. ఇటుపక్క టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేస్తున్నాను టిఫిన్కి. ఇదిగోండి ఇదైతే దోసపిండి. నిన్న సాయంకాలం దోసపిండి తెప్పించేసాను. మాకు పిండి కావాలంటే ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి, మార్నింగ్ టైంలో అయితే దొరకదు. నిన్న సాయంకాలం ముందే తెప్పించేసాను. అందుకని అంటే మీకు నాకు ఒంట్లో బాగాలేదు కదా, టిఫిన్ బయట నుంచి తెచ్చుకోవచ్చు కదా అనుకుంటారేమో. నేను ముందుగానే తెప్పించేసాను పిండి. ఆ తర్వాత నాకు నైట్ బాగోలేదు, సో ఉంది కదా అందుకనే వేస్తున్నాను. ఇందాకేసిన బుజ్జి దోశ మా పాపకి, ఇది పెద్దది వేస్తున్నాను. ఇక్కడ టమాటా పచ్చడిగా అయితే ఇది మంచిగా మగ్గిపోయినాయి. టమాటాలు పచ్చిమిరకాయలు మిక్సీ వేయాలి చల్లారాక. మా పాప చూడండి ఒక్కదే కూర్చొని ఏంటో మరి వంట చేస్తుంది, ఆడుకుంటుంది దాని అంతటా అదే. తల్లి ఏం చేస్తున్నానన్నా? చేస్తున్నావంటే కూర్చున్నా అంటుంది. మా హస్బెండ్ లేకపోతే కనుక ఒక్కదే ఆడుకోదు, భయం, ఏడుస్తుంది. తను ఉంటే తను చూసుకుంటారు, నేను పని చేసుకుంటాను. టిఫిన్కి దోశలు అయితే వేసేసాను. టమాటా పచ్చడి కూడా ఇదిగో మిక్సీ చేసేసాను. టిఫిన్తో పాటు పాపకేమో బూస్ట్, నాకేమో కాఫీ కలుపుకున్నాము. ఒక పక్క రైస్ పెట్టేశాను, ఇంకో పక్క బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ఈరోజు. లంచ్లోకి వచ్చేసి అన్నం, బంగాళదుంప ఫ్రై, మార్నింగ్ టిఫిన్లో చేశాను కదా టమాటా పచ్చడి, అండ్ పెరుగు ఇంకా ఉందండి, మళ్ళీ తోడేసాను నైట్కి. ఇది ఇప్పటికే ఇందాక ఇల్లు వచ్చేటప్పుడు చూసి ఏంటి మీ ఇలా ఉడుస్తుంది ఏం తీయకుండా అని అనుకోమాకండి. ఒక చేత్తో ఫోన్ పట్టుకొని తీసాను కాబట్టి ఏం తీయలేదు. తర్వాత నేను కెమెరా ఆఫ్ చేశాక మొత్తం అన్ని నీట్గా చైర్స్ అన్నీ పక్కకు జరిపి ఊడ్చాను. సో అందుకే కింద ఫ్లోర్ మాత్రమే చూపిస్తున్నాను. నేనైతే స్నానం చేసేసి రెడీ అయిపోయానండి. ఈరోజు వంట అది చేసిన తర్వాత స్నానం చేశాను. రోజు స్నానం చేసిన తర్వాత వంట పని చూస్తాను. పాప కూడా స్నానం చేసేసింది, తన్ని కూడా రెడీ చేశాను. ఏం చేస్తున్నావు నాన్న? స్నానం చేసేసావా? నుంచో. ఇదేంటి నీ చున్నీయా? నేను చున్నీ వేసుకున్నానని తను కూడా చున్నీ వేసుకుంటుందండి. చున్నీలు అంటే చాలా ఇష్టం, రోజు చున్నీ ఇమ్మని అడుగుతుంది. చెప్పు, ఏం చెప్తావు? మన వీడియో చూసే వాళ్ళకి ఏమైనా చెప్పు. హాయ్ గైస్ అంటావు గాను. అందరూ బాగున్నారా అను. ఇటు చూసి చెప్పు, బాగున్నారా అను.
బాయ్ చెప్పు, బాయ్. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ బట్టలన్నీ మడత వేసేసి అక్కడ సదిరేసేయాలి మొత్తం. మడత పెట్టిన బట్టలన్నీ అక్కడ సదిరేయాలి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి.